ఎక్కడ ధర్మరాజు ఆవేశానికి లోనయ్యాడు అంటే రాజ్యాన్ని పెట్టడం వేరు, నగలు ఆభరణాలు పెట్టడం వేరు, తమ్ముళ్ళని అందరినీ పెట్టాడు. ఈయనకి ఎవరు ఇచ్చారండి అధికారం? భార్య విషయం మాట్లాడతారు ఏమిటండి? అందులో తమ్ముళ్ళ విషయం ఏమిటమ్మా? భార్య భర్త ఇంకా ఒక బంధం. భార్యని కన్యాదాత భర్తకి దానం చేశాడు. తమ్ముళ్ళని ఈయనకి ఎవరు దానం చేశారండి? పాండురాజు గారు దానం చేశాడా? ఇదేమిటిది? అది మరీ అన్యాయం. భార్యను పెట్టడం కంటే అన్యాయం తమ్ముళ్ళని పెట్టడం అండి. తమ్ముళ్ళే పడ్డారు అక్కడ. పైగా ముందు తమ్ముళ్ళనే పెట్టాడు ఆయన, ముందు భార్యను పెట్టలేదు. ముందు తమ్ముళ్ళనే పెట్టాడు. సహదేవుని, అది కూడా క్రమశిక్షణ పద్ధతి. ముందు సహదేవుని పెట్టాడు, తర్వాత నకులుని పెట్టాడు, అర్జునుడిని పెట్టాడు, భీమసేనుని పెట్టాడు. ఒక లైన్లో పడ్డారు మొత్తం. అందరూ ఢిల్లీ మాస్టర్ అటెన్షన్ పెట్టినట్టే. క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ తిరుగులేదు. ఇంకా చారు మహాప్రస్థానంలో పడిపోయేటప్పుడు కూడా అలాగే పడిపోయారు. ముందు ద్రౌపది, తర్వాత సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు అందరూ పడిపోయారు వరుసగా. అదే పద్ధతి. జీవితంలోనూ మరణంలోనూ కూడా సంఖ్యను కూడా అనుసరించినటువంటి ఐకమత్యం కలిగినటువంటి అన్నదమ్ములు పాండవులు మాత్రమే. వాళ్ళ మనస్సులు అంతే, వాళ్ళ శరీరం సంఖ్య కూడా, వరుస కూడా. ఒకడు పడ్డాక ఇంకోటి పడతాడు, అంతవరకు వీడలా నిలబడే ఉంటాడు. మా అన్నయ్య పడలేదంటాడు, స్పృహ తప్పిపోయినా సరే పడ్డా. మా నకులుడు పడలేదంటాడు, సహదేవుడు పడ్డంతే. సహదేవుడు పడలేదు, నకులుడు పడ్డా. అంత పద్ధతి. అదిగో ఆ ఆవేశంలో ఆయన తమ్ముళ్ళని పెట్టిన తర్వాత శకుని రెచ్చగొట్టాడు. ఇంకా ఏమన్నా పెట్టు, ఇంకా ఏమన్నా పెట్టంటే ఇంకేముంది పెట్టడానికి అంటే, అదేమిటయ్యా భార్య భర్తకి సొమ్ము కదా, అధికారం కదా, పాంచాలి ఉంది కదా అన్నాడు. ఆ ఆవేశంలో పెట్టేశాడు. భార్య భర్తకి సొమ్ము అని ధర్మశాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు. భార్య సొమ్మునే భర్త వాడడం మహాపాపం అని చెప్పారు. భార్యనే సొమ్ముగా వాడడం ఎంత పాపమో వేరే చెప్పక్కల్లా. మనిషి ఆవేశంలో చేసే పనులు. ధర్మరాజు ఆవేశంలో చేశాడు ఆ పని. దానికి పూర్వజన్మలు, శాపాలు, వరాలు ఏమీ అక్కర్లేదు. మన మనస్సును మనం నిగ్రహించుకోలేకపోతే ఇలాగ పేకాట్లో, తాగుళ్ళలో, కూడిబందాల్లో కోట్లు పోగొట్టిన వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. ఇక్కడ కూడా ఉండొచ్చు మహానుభావులు. నమస్కారం. ఓ దండం పెట్టుకుంటే పాపాలు పోతాయి. ఆవేశం అండి అది, ఆవేశం అంతే. దానికి ఇక ధర్మశాస్త్రాలు పూర్వజన్మలు ఎందుకంటే వాడికి ఆవేశం వచ్చిందంతే పెట్టేశాడు. అది మనం గుణపాఠంగా తీసుకుని ఆ ఆవేశం రాకుండా చూసుకోవాలి. అక్కడ వెనక్కి వచ్చేయాలి. అక్కడ 4 ఆటలాడి గెలుపు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు వెనక్కి వచ్చేయాలి. గెలిచామంటే ఇంటికి వచ్చేయాలి. కానీ వెళ్ళనివారు, పక్క వెళ్ళాడు. గెలిచావు కదా, డబ్బులట్టు పారిపోదామని చూస్తున్నావా ఆడంట. ఓడిపోయాడు అనుకోండి, వీడే వెళ్ళాడు. ఎందుకంటే మీకు కసి రావాలి, ఎక్కడ ఓడేమో అక్కడే గెలవాలంటే సర్వనాశనం అయిపోవాలి. ఇక్కడ ఓడిపోతే ఈయనకి కసి, గెలిస్తేనేమో వాళ్ళు వదలరు. మొత్తం మీద ఆడుతూనే ఉండాలి. తెల్లవారు టీలు, మిరపకాయ బజ్జీలు పంపించి ఆడాళ్ళ పని ఏంటంటే ఇదే పని. బజ్జీలు, టీలు పంపించడం, మా కర్మర అబ్బాయి వాళ్ళని చేసుకున్నామని ఆడడం. ఎంతకీ రారు అక్కడి నుంచి. పైగా ఈ పేకాట్ల గుడెరుగులు నిలయాలుగా చేసుకున్నారు మహానుభావులు. నిజంగా చాలా పవిత్ర స్థలం, దేవాలయాలు. అందులో రామాలయం పేకాటకి ప్రసిద్ధి. రాముడే దొరికాడు వీళ్ళకి. ఇది మన ఆలోచనల్లో దోషమా, రామాయణ భారతాల్లో దోషమా? దయచేసి ఆలోచించండి. మన ఆలోచనల్లో దోషం ఇది. ధర్మరాజు అంతటి వాడే పడ్డాడు. కారణం ఏమిటి? అసలు మొత్తం ఆవేశాలకి, జూదానికి మూల కారణం మెతకదనం. ఆ మెతకదనాన్ని మనం పోగొట్టుకుని ఎక్కడికెక్కడ పక్కాగా కాగితాల ప్రకారం శాస్త్రీయంగా పద్ధతిగా ఉండి ఎక్కడి సమస్య అక్కడే మనస్సులోంచి జ్ఞాపకం రూపంలో ఉంచకుండా వదిలేస్తే సుఖంగా ఉంటాం హాయిగా. ఎక్కడా దెబ్బతినే పని లేదు. ఇది ధర్మ సూక్ష్మం. దీని ద్వారా అది నేర్చుకుందాం. ఇప్పుడు ఇంకొక ధర్మ సూక్ష్మం. ద్రౌపదిని సభలోకి ఈడ్చుకురావడానికి ప్రాతికామి అనే భటుణ్ణి పంపిస్తే ఆవిడ ధైర్యం కోల్పోలేదండి. క్షత్రియ స్త్రీ, భారతీయ స్త్రీ. ఎంత ధైర్యం అంటే ఆవిడకి ఏడవలేదు, కన్నీళ్లు పెట్టలేదు, ఎవరి కాళ్ళ మీద పడలేదు. పైగా ఏకవస్త్ర, జుట్టు విరబోసుకొని ఉంది ఆవిడ. విరబోసుకుంటున్న వాళ్ళు దయచేసి ఆలోచింతురుగాక. ముత్తైదువులు, నోములు చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. లేకపోతే ఇంట్లోకి రాకూడని స్థితిలోనే విరబోసుకుంటారు. దయచేసి నన్ను మన్నించండి, శాస్త్రంలో ఉన్నది చెప్పాను. ఆ పైన మీ ఇష్టం విరబోసుకోండి, నాకు ఎలాగో విరబోసుకోవడానికి లేదు. అందుకే ద్రౌపది ఇక్కడ ప్రాతికామని ప్రశ్నించింది. నన్నెందుకు సభలోకి రమ్మంటున్నారు? మగాళ్ళు పేకాట ఆడుకుని. నేను రాజ్యసభలోకి ఎప్పుడు రాలేదు. అసూర్యం బస్య అంటారు ఆ కాలంలో క్షత్రియ స్త్రీని. అసూర్యం బస్య అంటే ఎండకన్నెరుగని స్త్రీ. సూర్యోదయం ఎలా ఉంటుందో ఆవిడకి తెలియదు, సూర్యుడు కూడా ఆవిడ చూడలేదు. అలా ఉంటుంది క్షత్రియ స్త్రీల ఘోష. వారి పద్ధతి వారిది. అలాంటి క్షత్రియ స్త్రీనయ్యా నేను. పరాయి మొగాళ్ళ దగ్గరికి నన్నెలా రామంటావు? రాజ్యసభలోకి రావడం ఏమిటి? అర్థం ఉందా లేదా? లేదమ్మా, నేను ధర్మరాజు ప్యాకెట్లో పెట్టాడు, ఓడిపోయాడంటే అప్పుడు ఒక ప్రశ్న అడిగిందాడు. మున్ను దన్నోటు వడి మరి నన్ను నోటు వడియనో, నన్ను మున్నోటు వడి విభుండు కిరన్న తన్నోటు వడియనో, మున్ను దన్నోటు వడి మరి నన్ను నోటు వడియనో, నన్ను మున్నోటు వడి విభుండు కిరన్న తన్నోటు వడియనో అన్న నీవు ఎరుగ చెప్పుమా దీనిని వెరుగు దీని. ఒక్క సమస్య అడుగుతున్నాను. నేను రానడం లేదు, నేను ఆయన సొత్తు కాదు అనడం లేదు. భావించని పర్వాలేదు, మా నాన్న నన్ను దానం చేశాడు, నిజమే, ఒప్పుకుందాం. కానీ నాకు ఒక సందేహం ఉంది. మనిషికి పురుషార్థ సాధనలో అనుమానం వచ్చినప్పుడు దేన్ని అనుసరించాలి? ఇవాళ కూడా మనకి వెంటాడుతున్న సమస్య అనే ధర్మం, అర్థం, కామం, మోక్షం 4 పురుషార్థాలు. ఒక్కోసారి ధర్మానికి అర్థానికి తేడా వస్తుందంటే ఈ వ్యాపారం చేస్తే డబ్బు వస్తుందండి, కానీ ధర్మమా? ధర్మం కానప్పుడు ఎలా చేస్తాం? వైన్ షాప్ పెట్టాం, వాడు కలిసి వచ్చింది. అసలు వైన్ షాప్ పెట్టడమే తప్పు, కలిసి రావడం ఏంటి? ఎవడు కలిసి వచ్చింది? కుటుంబాలు నాశనం అయిపోతే నీకు కలిసి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గుందా లేదా?
వైన్సే పెట్టాం కలిసి వచ్చింది ఏంటండి? పైగా షిరిడి సాయి వైన్స్, విఘ్నేశ వైన్స్, రామలింగేశ్వర వైన్స్, ఎంత పరమాత్మలు. దేవుడు పేరు మీద సారా కొట్టెడతావా? బుద్ధి జ్ఞానం ఉందా? షిరిడి సాయి అందులో ఆయన ఎటువంటి యోగి? నువ్వు పెట్టిన కొట్టేంటి ఇక్కడ? ఆయన ఏమో కుక్కలతో కలిసి అన్నం తిని మహానుభావుడు యోగిలా బతికి భిక్షాటం చేసుకుని బతికాడా? ఆయన పేరు వైన్ షాప్ పెడతావా? ఇంకేం దొరకలేదా? పైగా అంటాడండి నాకు ఆ పేరు పెట్టే కలిసి వచ్చిందంటాడు. ఇది ఎక్కడ కర్మ? నీకు కలిసి రావడం కోసం ఆయన మహాతపస్సు చేసింది. మనం ఎంత అజ్ఞానంలో ఉంటున్నామండి. ఏం చేస్తున్నాం అసలు? ఆధ్యాత్మికత అంటే ఇదా? ఇంకా నేను ఆశ్చర్యపోతులేదా నా పేరు ఎవడో వైన్ షాప్కి పెట్టలేదు. పైగా నాతో దిగిన ఫోటోయే అక్కడ పెడతాడు ఖచ్చితంగా. నాకు కలిసి వచ్చింది అంటాడు. ఏం చేయాలి నేను? నీకు కలిసి రావడం కోసం నేను ఎవరు కలిసి రావాలి? ప్రవచనం మధ్య అమ్ముకునేవాడికా? ఎప్పుడు ధర్మార్థాల ఘర్షణ అండి. ఇది వ్యాపారమే తప్పు అయినప్పుడు డబ్బు వచ్చిందంటావేంటి? డబ్బు వస్తే వ్యాపారం చేస్తావా? అది తప్పనప్పుడు తప్పే. నీకు ఎంత డబ్బైనా రాని. ఇదే ధర్మార్థ ఘర్షణ. అలాగే అర్థం కామం కోరిక కలిగింది, అది ధర్మమా కాదా? ప్రశ్న. ధర్మరాజు నన్ను ఎందుకు పేకాట్లో పెట్టాడు నేను అడగట్లా. నేను టెక్నికల్ పాయింట్, సాంకేతిక విషయం అడుగుతున్నా. ఆయన ముందు తాను ఓడిపోయాక నన్ను పేకాట్లో పెట్టాడా, లేదా నన్ను ఓడిపోయాక తనను తాను పేకాట్లో పెట్టుకున్నాడు? చాలా కీలకమైన ప్రశ్న. భీష్ముడంతటి వాడు కూడా జవాబు చెప్పలేక ధర్మరాజు చెప్పాలమ్మా జవాబు మేమేం చెప్పలేమన్నాడు. ఆయన మాట్లాడాడు. ఏం మౌనంగా ఏం ఉండాలా? నేను మాట్లాడుతున్నాను తాత నువ్వు మాట్లాడవేమిటి అంటే, ఏం మాట్లాడమంటావమ్మా? చేసింది మీ ఆయన, నేనేం చెప్పను. అంచేత నిన్ను పెట్టడం ఎందుకంటే అందులో కీలకమైన సందేహం ఏమిటంటే, భర్త స్వయంగా ఓడిపోతే ముందే ఆవిడ్ని పెట్టే అధికారం లేదు, పెట్టకూడదు. ఆ ఆట చెల్లదు. టెక్నికల్ పాయింట్ అది, కోర్టులా. ఇక్కడ ధర్మం కాదండి, చట్టం. ద్రౌపది వేసిన ప్రశ్న ధర్మం గురించి కాదు, చట్టం గురించి వేసింది ఆవిడ. చట్టం వేరు, ధర్మం మనిషిని ఏదో సంక్లిష్ట స్థితిలోకి నెడుతుంది. మనస్సు బుద్ధిగా మారేటప్పుడు, నిశ్చయాత్మకమైన ఆలోచన చేసేటప్పుడు ఎక్కడ పొరపాటు పడతాడు మనిషి అంటే, భీష్ముడు ఒక ఆలోచన చేశాడు. ఆవిడ్ని ఇక్కడికి పేకాట్లో పెట్టకపోతే వేరే విషయం, సభలోకి తీసుకురాకపోతే వేరే విషయం. నేను కొయ్యబారిపోయినట్టు చూస్తుంటేనే సభలోకి తీసుకొచ్చారు, వస్త్రాపహరణం కూడా జరుగుతోంది. ఈ స్థితిలో మనం ఆపినా ఇది ఆగదు. ఇంతకంటే ఇది జరిగితేనే రావలసిన కోపం అంతా పాండవులకు వస్తుంది. ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది. ఈ వెధవలందరూ నాశనం అవుతారు, శనుదిరిపోతున్నారు కూడా. అంతర్గతమైన ఆలోచన ఇది మూల భారతంలో ఉంటుంది. ద్రౌపదితో అంటాడు ఆ మాట. ధర్మరాజు చెప్పాలమ్మా నీ ప్రశ్నకి జవాబు. ఆయనే జవాబు చెప్పడం లేదు అంటే, ఒక మహాఘోరం ఏదో జరగబోతోందమ్మా, నువ్వు ఓపిక పట్టు తల్లి, ఈ వంశం నాశనం అవుతుందంటాడు. తాత వంశం నాశనం నాకెందుకయ్యా, నన్ను కాపాడమనంటుంటే అవన్నీ నేను అడగలేదు కదా. ఆవిడ వాదన ఆవిడ తప్పే ఉందండి. మీరేదో భవిష్యత్ భారతం చెబితే అలాగ 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంటే, ఆ విషయంలో భీష్ముడిది పొరపాటేనమ్మా. నిస్సంశయంగా చెబుతున్నా. కృష్ణ పరమాత్మ తర్వాత భీష్ముడు మొహం వాచిపోయేలా చెప్పాడు సంజయ రాయవారంలో పద్యం. భీష్ముడు సహా, ద్రోణుడు సహా ఆవిడ చూసి వీడియోలు తీశారే, వీళ్ళందరి సంగతి యుద్ధంలో చూస్తా అన్నాడు ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ. నాకు పని కల్పిస్తారా? నేను అక్కడికి వచ్చి రక్షించాలా? ఒక ఎల్లని మానవులంతా చచ్చిపోయారా? నడి రోడ్డు మీద అత్యాచారం జరుగుతుంటే, నడి రోడ్డు మీద మనుషులను నరికేస్తూ ఉంటే, జగదంబ జంక్షన్లో వీడియో తీస్తూ ఉంటారే, వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు చెప్పిన జవాబు ఏమిటో తెలుసా? ఉద్యోగ పర్వంలో వస్తుందన్నమాట. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. తిక్కన గారి పద్యం అద్భుతమైన మాట. ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగినప్పుడు, సత్యానికి అసత్యం వల్ల హాని కలుగుతున్నప్పుడు, సమర్థుడై ఉండి, మేధావి ఉండి, యుద్ధం చేయకుండా, పోరాడకుండా, ఎదురాడకుండా, కనీసం మాట్లాడకుండా నోరు మూసుకున్న వాళ్ళు ఉంటారే, వీళ్ళందరూ శిక్ష అనుభవిస్తారని చెప్పాడు పరమాత్మ ఖచ్చితంగా. కానీ నేను కాపాడుతీరతా, ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవం ఉండేది. దైవం ఖచ్చితంగా అడ్డు వస్తుంది. ఎప్పుడు? ఆ ప్రార్థన చేస్తే ద్రౌపదిని కాపాడాడు కృష్ణుడు. ఒక్క విషయం గమనించండి, భారతంలో పరమ రహస్యం. అభిమన్యుడిని కాపాడలేదు. ఆశ్చర్యం కదా. అభిమన్యుడు ఏం తక్కువ పడా. ద్రౌపది ఇంకా బావమరిది భార్య, ఈ దగ్గర చుట్టం ఏం కాదు. అభిమన్యుడు సొంత మేనల్లుడు, పైగా సుభద్రకి ఒకే ఒక్క కొడుకు. కాపాడద్దా? ఒకే ఒక్క కొడుకు, వేరే సంతానం కూడా లేదు. భార్య గర్భిణి, దిక్కు లేదు పాండవ వంశానికి. అతన్ని కాపాడద్దా? అర్జునుడికి తెలియపోవచ్చు, కృష్ణుడికి తెలియదా? ఘటోత్కచుడి మీద కర్ణుడు శక్తి వేస్తే, ఘటోత్కచుడు చనిపోతే, భీముడు అర్జునుడు లబోదిబోమని మొత్తుకుని ఏడుస్తుంటే మురళి ఊదుకుంటూ డ్యాన్స్ ఆడాడు. ఒళ్ళు మండిపోయింది అర్జునుడు. బావా నువ్వు మాకు బావా, వాడికి బావా అని అడిగాడు. ఇద్దరికి బావనేనయ్యా అని అడిగాడు. మరి దుర్యోధనుడికి మాత్రం బావ కదా. పైగా చాలామందికి తెలియపోవచ్చు. దుర్యోధనుడితో ఇంకా దగ్గర చుట్టక ఉంది కృష్ణుడికి. దుర్యోధనుడి కుమార్తె లక్షణ స్వయంగా శ్రీకృష్ణుడికి కోడలు, సాంబుడి భార్య. కృష్ణుడు దుర్యోధనుడికి వియ్యంకుడు. మా చుట్టరకిన తక్కువేం లేదు ఇక్కడ. ఈయన బావమరిది అయితే ఆయన వియ్యంకుడు, స్వయంత వియ్యంకుడు. కృష్ణుడు కొడుకు సాంబుడు, జాంబవతి కుమారుడు. ఆయనకి దుర్యోధనుడు లక్షణాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదు, అది లవ్ మ్యారేజ్. వెళ్ళాక చేశారు.
తప్పనిసరి. కాకపోతే వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు, పరువు హత్యలకి పాల్పడలేదు, అందుకని గొప్పవాళ్ళు. మనమైతే అలా ఊరుకుం కదా, వెంటాడి నరికేసి ఇది ఓవర్ యాక్షన్ తయారైంది ఈ మధ్యన. తల్లిదండ్రులకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్న పిల్లల వివాహాలకి అంగీకరించగలిగితే అంగీకరించండి, లేకపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేయండి. సీతారామశాస్త్రి గారి పాట గుర్తొస్తుంది నాకు, దీవించకపోతే మానే, ద్వేషించడం మానే అన్నాడండి. తల్లిదండ్రులు దయచేసి గుర్తుపెట్టుకోండి, పరువు హత్యలకి పాల్పడకండి. మన పరువు దానివల్ల పోయేదేం లేదమ్మా. వాళ్ళు ఇంకా తప్పు చేస్తుంటే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, వదిలేయచ్చు కదా. వేటాడి కత్తులెట్టి నరికేయాలా? అంత గొప్పదా మన పరువు? మన పిల్లల ప్రాణాలు మనం తీసుకుంటామా? ఏం నేరం చేసేసారు వాళ్ళు? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు, అది కూడా 25 ఏళ్ళు దాటాక. చట్టం చెప్పింది స్పష్టంగా 18 ఏళ్ళు దాటితే వాళ్ళు ఇష్టమని. మనమే వాళ్ళంటే ఊరికే బతిమాడమే, చెప్పడమే, అందులో తప్పు ఏమిటో ఒప్పు ఏమిటో చెప్పడమే. కాదంటే నీ ఇష్టం నాయన, శ్రీరామ జగదేవిరామ మంగళం కోసలేంద్రాయ వెళ్ళిరా, నీ పెళ్ళికి నేను రాను, నేను అక్షంతలేను. ఈ అధికారం తల్లిదండ్రులకు ఉంటుందండి. మనకిష్టం లేదు, మనం వెళ్ళమమ్మా, దానికే ఉంది. కానీ వాడు చేసుకోవద్దనడానికి మనం ఎవరు అండి? వాడు ఆపేస్తున్నారే. దానికి భారతం కూడా అంగీకరించాల, భాగవతం అంగీకరించాల. లక్షణ సాంబుడు ప్రేమించుకున్నారు, ఉష అనిరుద్ధుడు ప్రేమించుకున్నారు. పెద్దవాళ్ళ అభ్యంతరాలు చెప్పినా కృష్ణ పరమాత్మ దగ్గరుండి నడిపించాడు. దుర్యోధనుడు నేను పిల్లని ఇవ్వను అన్నాడు. ఎలా ఇవ్వవో చూస్తా అని కృష్ణ బలరాములు సైన్యంతో సహా వెళ్ళి లక్షణ తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఇది ప్రేమ వివాహం, ఇది అంగీకరించవలసింది. ప్రేమ వివాహాలకి రామాయణ భారతాలు వ్యతిరేకం కాదు. వాటి విషయంలో ఏదైనా తేడా వస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. దయచేసి పరువు హత్యలకు పోకండి. యువతరం క్షేమంగా ఉండడం మనకు కావాలి. తప్పులు ఎలా ఉన్నా బిడ్డలు బాగుండాలి, క్షేమంగా ఉండాలి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళే గ్రహిస్తారు. మనం వాళ్ళు బాగుండాలనే కోరుకుంటున్నాం కదా. పరువు హత్య అనేది పరమ దుర్మార్గమైన విషయం. అది వాళ్ళ హక్కులు మనం లాగేసుకున్నట్టే లెక్క. అది అంత కిరాతకంగా వ్యవహరించవలసిన అవసరం లేదు. అహంకారంతో చేస్తున్న వైరాగ్యమే ఉంటే ఓన్లే అమ్మాయి దాని దారి చూసుకుంది అని వదిలేయి, మంచిదే ఇంట్లో కూర్చో. నీ దారికే రావాలని ఎందుకంత పట్టుదల? ఆ విషయం సౌమ్యంగా ఆలోచించవలసిందే. భారతం అదే బోధిస్తుంది మనకు ఖచ్చితంగా. అందుకని భీష్ముడు మౌనంగా ఉన్నా కృష్ణుడు మౌనంగా లేడండి. ఆయన ఏం చెబుతున్నాడంటే, ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగినప్పుడు, సత్యానికి అసత్యం వల్ల హాని కలిగినప్పుడు కలిగిన వాడు పోరాడాలి, కనీసం మాట్లాడగలిగిన వాడు మాట్లాడాలి, రాసేవాడు రాయాలి, కూసేవాడు కుయ్యాలి. ఏమీ చేయకుండా ఊరుకున్నారే, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని నిజంగా చెప్పాలంటే. మేధావులు మౌనం పాటిస్తారే, దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం ప్రమాదకరం అంటారు. ఈ భయాన్ని తోలేదే భారతం. అందుకని భీష్ముడు మౌనంగా ఉన్నా కృష్ణుడు మౌనంగా లేడు. అందుకే ఏం చెప్పాడైనా, ధర్మ నిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవం అంటే, నేను సత్యాన్ని కాపాడుతాను, నేను ధర్మాన్ని కాపాడుతాను. అభిమన్యుడిని కాపాడని కృష్ణుడు. ఘటోత్కచుడు చనిపోతే డ్యాన్స్ ఆడిన కృష్ణుడు, నాట్యం చేసిన వాడు ద్రౌపదిని కాపాడాడు. ఘటోత్కచుడు చనిపోతే నాట్యం ఎందుకు చేశాడండి? ఆయనకి ధర్మం గెలవడం కావాలి. ధర్మం గెలవాడంటే అర్జునుడు బతుకుండాలి. ప్రధానమైన హీరో. క్రికెట్ మ్యాచ్కి ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆయన ఓడిపోతే కష్టం. ఆయన పెవిలియన్కి వెళ్ళిపోతే ఆడేవాడు లేడు ఇక్కడ. అందుకని అర్జునుడిని బతకాలి. ఎందుకంటే ఆ శక్తి కర్ణుడు ఘటోత్కచుడి మీద వేయకపోతే అర్జునుడి మీద వేసేవాడు. అర్జునుడి కోసం దాచిపెట్టాడు దాన్ని. పొరపాటున అర్జునుడి మీద ప్రయోగిస్తే కృష్ణ పరమాత్మ కూడా కాపాడలేడు. రాముడి కంటే, కృష్ణుడి కంటే, ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గాదేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత. లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదండి. ఏ దేవుడి శక్తినైనా మనం సందేహించవచ్చు, కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ. ఇంకా పరాశక్తి పరాకాష్ఠ. ఆవిడ అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి. కర్ణుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు. ఆ లలితా శక్తి ముందు కృష్ణశక్తి కూడా పనిచేయదు. ఆయన భయపడ్డాడు కృష్ణుడు అంటాడు. వాడి బాబోయ్, ఇది అమ్మవారి శక్తి. ఎందుకంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వయం. రాముడు అంత అందమైన వాడు ఎందుకేంటంటే లలితాదేవి రూపం. శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడంటే శ్యామలాదేవి అంశ. శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వయం. లలితాదేవి ఆరాధన చేసిన వాళ్ళు వేరే దైవానికి ఎవరికి మొక్కకపోయినా ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ లలితాదేవి చూసుకుంటుంది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. లలితాదేవి ఆరాధన అంత గొప్పది. ఆ లలితా శక్తికి కృష్ణుడు కూడా భయపడి, నేను చచ్చి చెబుతున్నాను 10 రోజులు బట్టి కలగంటున్న దీని గురించి వాడు ఆ శక్తి వేస్తాడేమో, అర్జునుడి మీద నా మీద వేసినా పర్వాలేదు, అర్జునుడి మీద వేస్తాడేమో, వాడు చచ్చిపోతాడు అన్యాయంగా, ధర్మం గెలవడం ఎలాగా అని నేను అనుకుంటున్నాను. అప్పుడు అర్జునుడికి భీముడికి ఏమో దీని వెనకాలేమో, మరి ద్రౌపది వెనకాల కథలు ఉన్నప్పుడు దీనికి వెనకాల ఉండదా అని చెప్పాడు. ద్రౌపదిని మీరు అందరూ చేసుకోవడానికి వెనకాల కథలు చెప్తే విన్నారు కదా, ఇది కూడా నమ్మండి. పూర్వజన్మలు అందరికీ ఉంటాయి. ద్రౌపదికి ఉన్నవి ఘటోత్కచుడికి ఉండవా? వాడి జన్మ ఏమిటో నాకు తెలుసు, మీకేం తెలుసు అన్నాడు. అభిమన్యుడు ప్రార్థించలేదమ్మా భగవంతుణ్ణి, ద్రౌపది ప్రార్థించింది. తేడా అది. మన కష్టాలు తీరాలంటే, మన ఆపదలు తొలగాలంటే నిస్సందేహంగా ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థించే ఆలోచన కూడా దేవుడే ఇవ్వాలి. దిక్కుమాలిన బుద్ధి అంటారు, గోమ్మె కొట్టేయాలి. ఇలాంటి వాళ్ళు బాగా బద్ధకం. అప్పడాలు, ఒడియాలు, పనసపట్టు కూర మనం తినేస్తాం. ప్రార్థించే ఆలోచన దేవుడు ఇవ్వడు. నువ్వేం చేస్తావు ఇక్కడ? ఆ మాత్రం కూడా రామకృష్ణ లేవా? అది కూడా దేవుడే ఇవ్వాలి. ఈ సాగతీత మనకి రాదండి ఇక్కడ.
నువ్వు ప్రార్థించాలి ఖచ్చితంగా. ద్రౌపది మామూలు ప్రార్థన చేయలేదేమో. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అత్తగారు చేసిన ప్రార్థన చేసింది, 2 మాటలు మార్చింది. శ్రీకృష్ణ, కుంతీదేవి ప్రార్థించేది ఎప్పుడు శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. భాగవతంలో పోతన గారు రాసిన పద్యం ఇది. ప్రతి ఇంట్లో ఈ పద్యం మోగితే కృష్ణానుగ్రహం లలితానుగ్రహం అన్నీ ఉంటాయమ్మా, అన్నీ ఉంటాయి. నేను నిత్యం కృష్ణుడు ఫోటో ముందు ఈ పద్యం చదివాకే సంధ్యావందనం చేస్తా. నాకు అంత ఇష్టం ఈ పద్యం. నా ఇల్లాలో కూడా నన్ను అనుసరిస్తుంది కాబట్టి నేను ఈ పద్యం పాడుతుంటే తలుపు చాటు నిలబడి వింటుంది పాపం. మళ్ళీ అయిపోయాక ఇంకోసారి పాడండి, ఇంకో రేపు పొద్దున పాడతాను అంటాను. ఆ పద్యం అంటే అంత ఇష్టం వాడికి. ఇక్కడ మా అమ్మగారు కూడా ఈ పద్యం పాడేది. ప్రతి ఇల్లాలు తల్లి ఇంట్లో కూర్చుని చేయాల్సిన ప్రార్థన. దీంట్లో 2 అక్షరాలు మార్చింది ద్రౌపది. నేను పాడతాను మళ్ళీ, ఆ 2 ఏమిటో పట్టుకోండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ స్త్రీగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద మానమున్ నిలుపవే నిర్వాణ సంధాయ నీకున్మృక్యద మానమున్ నిలుపవే నిత్యానుకంపానిధి. కేవలం 2 అక్షరాలు. ఆయన బ్రాహ్మణ గోగణార్తిహరణ అంది, ఈవిడ స్త్రీ గణార్తిహరణ అంది. తన అవసరం, తన పుల్లింగం స్త్రీలింగం చెప్పుకోకపోతే ఎలాగమ్మా దేవుడికి తెలియాలిగా. అప్లికేషన్ అయినా పెట్టాలి కదా, టిక్ అయినా పెట్టాలి కదా. ఇది నువ్వు గోగణం కాదయ్యా, స్త్రీగణాన్ని మాత్రం కాపాడొద్దా? పైగా ఆవిడ బంధము లేదు, త్రంపవే భవలత, ఈ సంసార సాగరాన్ని మొత్తం తెంచేమని అడిగింది. ఇప్పుడు ఈవిడ సమస్య అడిగాదు, మానమును నిలుపవే అని అడిగింది. ఈ 2 నేను చేసిన మార్పులు ద్రౌపది ప్రార్థన, అంతే లెక్క. మన అవసరాన్ని బట్టి భగవంతుడిని ప్రార్థించాలి. 2 అక్షరాలు మారిస్తే కుంతి ప్రార్థన ద్రౌపది ప్రార్థన అయింది. మన మనస్సులో వచనంలో చెప్పుకున్న ద్రౌపది ప్రార్థన మన ప్రార్థన అవుతుంది. మన కష్టాలు చెప్పుకోలేమా? ఆ మాత్రం ప్రార్థన చేయలేమా? అభిమన్యుడు ఎందుకు కాపాడలేదో కూడా చెబుతా ఇప్పుడే సందర్భం కాబట్టి. ఆయన ప్రార్థన చెయ్యకపోగా యుద్ధరంగంలో చాలా అహంకారంతో వ్యవహరించాడు. మూల భారతం చదివితే తెలుస్తుంది. అభిమన్యుడు చనిపోయాడు కాబట్టి, అధర్మంగా తను చంపారు కాబట్టి, పాండవుల పక్షంలో పోరాడాడు కాబట్టి మనం జాలి చూపిస్తాం. కానీ అహంకారం దృష్ట్యా అతను అంత మంచివాడు కాదు. పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళగానే సారథితో ఏమన్నాడో తెలుసా? ద్రోణాచార్యుడి దగ్గరికి పోని, ఆయన సంగతి చూస్తా అన్నాడు. ఈయన వయస్సు ఎంత, ద్రోణాచార్యుడు ఎంత, ఏమిటా మాటలు, అహంకారం. ఆ సారథి ఎవరో తెలుసా? అర్జునుడికి 30 ఏళ్ళుగా డ్రైవింగ్ చేస్తున్నాడు ఆయన. యుద్ధరంగంలో కృష్ణుడు చేశాడు, కానీ అర్జునుడు ఆయన వయస్సు 60, రిటైర్ అయిపోయాడు ఆయన. సారథి చాలా అనుభవజ్ఞుడు. అనుభవజ్ఞుల మాటలు ఎప్పుడు వినాలి. యువతరానికి ఉపదేశం చేస్తున్నా దయచేసి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. ఆర్థికమైన విషయాల్లో, వివాహమైనా సరే వాళ్ళ మాటకి ప్రాధాన్యం ఇవ్వండి. పెద్దవాళ్ళకి నేను చెప్పాను, ఏమీ ఇవ్వకుండా నా ఇష్టం అంటే వదిలేయండి, కక్ష కట్టద్దు. వినడం వీళ్ళ పూచి, వినకపోతే వదిలేయడం వాళ్ళ పద్ధతి, అంతే. అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. పెంచేసుకుంటే అలాగే విపరీతంగా వినలేదు. అభిమన్యుడు దెబ్బతున్నాడు. సారథి ఏం చెప్పాడో తెలుసా? నాయనా, నీకు కాదయ్యా, నీ బాబుకి డ్రైవింగ్ చేశా, అర్జునుడికి చేశా. మన గోదావరి జిల్లాల భాషలో చెప్పాలంటే నీ బాబుని కూడా చూశా, కొంతమందిని చూశా. ఇక్కడ ఏం మాట్లాడతావు? వద్దు, నా మాట విను. ద్రోణాచార్యుడి దగ్గర వద్దు. చిన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దుశ్శాసనుడు కొడుకు, దుర్యోధనుడు, వాళ్ళని వేసే ముందు చిన్న కోడి పిల్లలు ఉంటారు, వాళ్ళు వేసే తర్వాత చూసుకుందాం. ఓ 10 మందిని చంపితే కాస్త కీర్తి వస్తుంది, మంచి పేరు వస్తుంది, అప్పుడు చూద్దాం. సాయంత్రం కొత్త ద్రోణాచార్యుడి దగ్గరికి పా. మళ్ళీ 2వ సారి చెప్పాడు సారథి. అప్పుడు కూడా ఏమన్నా, నువ్వు సారథివి, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అది అహంకారం అంటే. నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నేను రజకుణ్ణి, నేను సారథి, నేను చెప్పినట్టు నువ్వు వింటావు, నువ్వు చెప్పినట్టు వినాలని. ద్రోణాచార్యుడు కాదు, కృష్ణార్జునుని రమ్మను, ఇద్దరిని లేపేస్తానడమ్మా. అపశకునం మాట కదా. తండ్రిని చంపేస్తాడా? మేనమామని చంపేస్తాడా? అందులో నారాయణమూర్తినా? అనొచ్చా ఆ మాట? ఈ మాట మూల భారతంలో చూస్తే అభిమన్యుడిని కాపాడకపోవడమే మంచిది అనిపిస్తుంది. కృష్ణార్జునుని రమ్మని ఇద్దరిని లేపేస్తానడండి. అంత పౌరుషమా? అంత అహంకారం అవసరమా 16 ఏళ్ల వాడికి? నీ సర్వీస్ ఎంత, నువ్వెంత? ఎవడో కుర్రాడు ఎదిరిస్తే మాస్టర్ అన్నట్టు, సీనియర్ మాస్టర్, నా సీఎల్ అంత లేదు, నీ వయస్సు అన్నట్టు. అంటే ఆనాడు బడి మానేసాడు ఈయన, అది గొప్ప విషయం. నా సర్వీస్ అంత లేదంటే మామూలే, మా మాస్టర్లు మమ్మల్ని ఇవ్వరు. ఈయన ఏమన్నాడంటే ఇంకా విశేషంగా, నా సీఎల్ అంత లేదు, నీ వయస్సు అన్నట్టు. అంటే అన్నాడు సెలవు పెట్టేశాడు ఆయన. మహానుభావుడు, గొప్ప గురువు, అందుకే వాడు ఎదిరించాడు. అలాగా ఆయన ఎదిరించి మాట్లాడండి. ఇప్పుడు ఆలోచించండి, దైవ ప్రార్థన ఎంత అవసరమైన విషయం. కనీసం ప్రతిరోజు 1 అరగంట ఉదయం, 1 అరగంట సాయంత్రం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రాన్ని ఎంచుకుని జపం చేయండి అమ్మా. బద్దకించకండి. దానికోసం 5:30కి లేవాలి, 6:30కి కూర్చోవాలి, 7ంటికి చేయాలి, 9ంటికి 10ంటికి కాదు ప్రార్థనలు చేసేది. సాయంత్రం మళ్ళీ స్నానం చేయాలి, కనీసం మొహమైనా కడుక్కోవాలి, ఓ మూల కూర్చోవాలి. 1 అరగంట జపం చేయలేమండి. ఆ ఫోన్ కట్టి పారేయలేమా? ఆ టీవీ చూడకుండా ఉండలేమా? చచ్చిపోతామా? అంత బిజీయా? 1 అరగంట పొద్దున్న, అరగంట సాయంత్రం.
చేసి చూడండి, మీరు జపం చేసి చూడండి. ఈ జపం చేసిన జీవుడు ఫలితం పొందే మీకు చెబుతున్నాడమ్మా, అనుమానమే లేదు ఇక్కడ. నేను